మార్కాపురం మండలం బొందలపాడు గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల మాట్లాడుతూ వేలుకొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంత రైతుల కష్టాలు తీరుస్తానని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయిందని, మార్కాపురం జిల్లాగా ప్రకటించడంలో తీవ్ర వివక్ష చూపారని అన్నారు. జిల్లా సాధన కోసం 63 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు నిర్వహించామని గుర్తు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధరలు, అగ్రిటెక్ విధానాలు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ద్వారా మేలు చేస్తోందని తెలిపారు. ఈ ప్రభుత్వం మాటలది కాదని చేతుల ప్రభుత్వం అని స్పష్టం చేశారు. అనంతరం మార్కాపురం జిల్లాగా ప్రకటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి గ్రామ మహిళలు, టీడీపీ నాయకులు క్షీరాభిషేకం చేశారు. అదే నువ్వు దాన్ని ఒక పండ్ల తోటగా తయారు చేసి ఇచ్చినావనుకో, మా నాన్న పుణ్యానికి ఒక 20 ఏళ్ళు దిగులు లేకుండా బతుకుతారా, దిగులు లేకుండా మా ఇల్లు జరుగుతుందిరా అనేటువంటి భరోసా అనేది మీకు కలుగుతుంది, వస్తుంది. మీ మీద 10 మంది గొప్పగా చెప్తారు. మనకు కావాల్సింది అదే కదా. మన పిల్లలు మనల్ని గొప్పగా చూసుకోవడం, మన పిల్లలు మనల్ని గొప్పగా ప్రేమించడం, మన పిల్లలు మనల్ని కాలు కింద పెట్టనీయకుండా చూసుకునే విధానం, ఇది మనం కోరుకుంటాం. కానీ ఈరోజు ఆ పరిస్థితి రావట్లా. అందుకని నేను కూడా ఈ సంవత్సరం ఏం చేశానంటే, గతంలో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా వచ్చేటువంటి మొక్కలు ఏదైతే జామో లేదంటే ఇంకో మొక్కలో వేసి ఆ సంవత్సరం 50,000 60,000 ప్రభుత్వం దగ్గర తీసుకోవడం, మళ్ళా వాళ్ళ వెళ్ళిపోగానే ఆ మొక్కలు కొట్టేసేయడం, దున్ని ఇంకో పంట వేసుకోవడం, ఇట్లా చేస్తా ఉన్నారు మన వాళ్ళు. నేను కూడా స్ట్రిక్ట్ గా చెప్పా, మన రైతులు నా మీద బాధపడి ఏమన్నా కానివ్వండి, ఏమన్నా అనుకోనివ్వండి, మీరు ఆ మొక్కలు ఇస్తే ఒప్పుకోను. మామిడి గాని, బత్తాయి గాని, నిమ్మ గాని వీటి వరకే ప్రయారిటీ ఇవ్వండి. ఈ రోజు వాళ్ళు మనసు చంపుకొని, మనసులో నన్ను తిట్టుకొని కష్టపడి ఒక 3 ఏళ్లు పెంచుకున్న 4వ ఏడు నుంచి ఆ చెట్లు వాళ్ళని కాపాడుతాయి, ఆ చెట్లు 40 సంవత్సరాల పాటు వాళ్ళని చూస్తాయని చెప్పి నేను ఈ నియోజకవర్గంలో ఎవరికి కూడా జామ మొక్కలు ఇప్పిలే. మళ్ళా సంవత్సరానికల్లా కొట్టేసుకున్న మొక్కలు ఇప్పిలే. పర్మనెంట్ సొల్యూషన్ చూసా నేను. అదే పర్మనెంట్ సొల్యూషన్ కోసం ఈరోజు తాపత్రయపడతా ఉన్నా, ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తా ఉన్నా. మన పిల్లలు బాగుపడాలి. మన వయసు అయిపోవచ్చింది, మనం కూడా మంచి కుర్ర వయసు నుంచి ఇప్పటి వరకు చూసాం. కనీసం ఆ మార్పుని మన పిల్లలకు చెప్పుకోలేనటువంటి పరిస్థితికి వచ్చాము. అంతేగాని మేము బాగా చేసాము, బాగా చూస్తామని చెప్పలేనటువంటి ధైర్యంలో పరిస్థితిలో ఉన్నాం. మన పిల్లల్ని మనం అమితంగా ప్రేమిస్తాం. పిల్లవాడు కష్టపడకూడదని ఆ కష్టాన్ని మనం చూస్తాం. కానీ నా తర్వాత కూడా నా పిల్లవాడు ఇదే రకంగా కష్టపడాలి, ఇదే రకంగా కష్టపడి పని చేసుకోవాలి అనేటువంటి భావన నుంచి మార్పులేకి వద్దాం. అరే ఏదన్నా కానీ నా జీవితం ఇంతటితోటి బాగా ఇంతవరకు అయింది, నా కష్టాలు, ఈ ఇబ్బందులు నా కొడుకు పడకూడదు అనేటువంటి ఆలోచనలో మనం పనిచేద్దాం. మనకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలను మనం సద్వినియోగం చేసుకుందాం. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోగలిగితే మన యువతకి మనం ఉపాధి చూపించిన వాళ్ళ మొత్తం